నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే తొలి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణలో లోకల్ రిజర్వేషన్లకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే వెల్లడించిందనమాట. తెలంగాణలో వరుసగా 9, 10, 12, 11, 12 తరగతులు చదివితేనే లోకల్ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం అయితే తీర్పు అయితే ఇచ్చిందనమాట. ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో తెలంగాణలో లోకల్ రిజర్వేషన్ కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించిందనమాట. ఈ సందర్భంగా వరుసగా 4 ఏళ్ల చదివితేనే స్థానిక రిజర్వేషన్లు వర్తిస్తుందని తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 33ను సుప్రీం కోర్టు సమర్థించిందనమాట. ఇక స్థానిక రిజర్వేషన్ల అంశంపై ప్రతి రాష్ట్రానికి నిబంధనలు తయారు చేసుకునేటువంటి అధికారం ఉందని కోర్టులో అయితే తెలంగాణ ప్రభుత్వం వాదించింది. ఇక వాదనను ధర్మాసనం ఒప్పుకుందనమాట. ఈ అంశాన్ని సవాల్ చేసిన విద్యార్థులకు పిటిషన్ సుప్రీం కోర్టు డిస్మిస్ చేసిందనమాట. గత ఏడాది ఇచ్చిన మినహాయింపుతో ప్రయోజనం పొందిన ధర్మాసనం అలాగే కొనసాగించాలని కూడా ధర్మాసనం అయితే సూచిందనమాట. గత ఏడాది ఇచ్చినటువంటి మినహాయింపుతో ప్రయోజనం పొందిన విద్యార్థులు అలాగే కొనసాగించాలని ధర్మాసనం అనేది సూచించింది. అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్ అదేవిధంగా యూజీ కోర్సులకు సంబంధించి లోకల్ కోటా రిజర్వేషన్ కూడా వర్తించనున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చిందనమాట. కీలకంగా నిర్ణయం.